హాయ్ అండి అందరికీ. నేను మీ దివ్య ఇంజేటి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మా పిల్లల కోసమని రవ్వ లడ్డు చేశాను. ఇందులో పల్లీలు బెల్లం వేసి చేశాను. ఇవి పిల్లలకి చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముందుగా గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమి వేయకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మనం గరిటెతో తిప్పుకుని ఇవి చిటపటమని సౌండ్ చేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 కప్పుల బొంబాయి రవ్వ అంటే తెల్ల ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం గ్యాస్ని లోలో పెట్టుకుని మనం గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది కనుక మనం గ్యాస్ని లోలోనే ఉంచుకోవాలి. ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలి. ఇది గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. ఇది గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గ్యాస్ కట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకుని ముందుగానే తురుము పెట్టుకున్న కప్పు కొబ్బరిని కూడా వేసుకుని అందులో తడిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో తడిపోయేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్ని నీట్గా టిష్యూతో తుడిచేసి గ్యాస్ పైన పెట్టుకుని ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లాన్ని కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఈ కప్పున్నర బెల్లానికి 1/2 కప్పు వాటర్ వేసి ఈ బెల్లం కరిగేంత వరకు మనం ఉంచుకోవాలి. ఈ బెల్లం కరిగి బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి ముందుగానే మన దగ్గర ఉన్న యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ యాలకుల పౌడర్ కూడా వేసి ఒక 5 మినిట్స్ బాగా ఇది కరిగేంత వరకు ఉంచాలి. ఇది కొద్దిగా తీగ పానకం వస్తే సరిపోతుంది, ఎక్కువ పానకం కూడా అవసరం లేదు. ఇది బాగా కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ బెల్లం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసుకుని పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం బాగా కలిసేంత వరకు కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే మనం ముందుగానే కాచి చల్లారబెట్టుకున్న మిల్క్ కూడా తీసుకోవాలి. అంటే ఇందులో పాలు కలుపుకుని మనం ఇప్పుడు ఉండలు రెడీ చేసుకోవాలి. నేను 1/2 కప్పు మిల్క్ తీసుకున్నాను. వీటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఉండ చుట్టడానికి సరిపోయేంత వరకు చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న ఉండరాదు కనుక మనం కలుపుతూ పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం చక్కగా మొత్తం కలిసేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఇది మనం చేత్తో కలుపుతూ ఉండాలి. బాగా కలిసిన తర్వాత మనం కొద్దిగా తీసుకుని ఉండ రెడీ చేసుకోవాలి. ఇది మిల్క్ మనం యాడ్ చేసుకున్నప్పుడు మొత్తం కలుపుకోవాలి. ఇలాగా ఉండ చుట్టుకున్నప్పుడు మనకు చక్కగా ఉండ వస్తే సరిపోతుంది, మనం ఎక్కువ యాడ్ కూడా చేయవసరం లేదు. ఇలాగా మనం ఒక్కొక్కటిగా కొద్దిగా తీసుకుంటూ మొత్తం లడ్డూలు చేసేసుకుంటే సరిపోతుంది. నాకైతే తీసుకున్న మిల్క్లో కొన్ని అంటే ఒక 5 టేబుల్ స్పూన్స్ సరిపోయింది. ఇంకా కర్మది మిగిలిపోయినాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి లడ్డూలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.